వంట. సౌత్ ఇండియాలో నాన్ వెజ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సో అలాంటి వంటకాలు హైదరాబాద్ కూకట్పల్లి మంజిరామాల్ పక్క గల్లీలో చాలా స్పెషల్గా తయారు చేస్తున్నారు. సో ఆ వెరైటీ వంటకాలు ఏంటో ఒకసారి మనం కూడా చూద్దాం పదండి. గోదావరి వారి రుచి చికెన్ పకోడీ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళు నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు. అవి కాకుండా స్పెషల్గా ఇక్కడ మనకి ఫిష్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఐటమ్ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది మనం లోపలికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం పదండి. సో నేను బయట చూపించాను కదండి ఫిష్, ఇదే ఫిష్. సో జనరల్గా మనం బయట ఇట్లా పీసెస్ కింద చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ఫిష్ని ఫ్రై చేస్తున్నారు. సో ఈ ఫిష్కి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారు ఏంటి అనేది ఓనర్ని అడిగి తెలుసుకుందాము. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర మేడం. ఓకే అండి, మీ సెంటర్లో ఇది స్పెషల్గా కనిపిస్తుంది ఫిష్. సో దీన్ని ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు మీరు ఫిష్ని? ఇది కాకినాడ నుంచి వస్తుంది మేడం. ఫిష్ కాకినాడ బందరే అంటే ఇంపోర్ట్ చేసుకొని మీరు ఇక్కడ మ్యాగ్నేట్ చేసి అమ్ముతారు. ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత దాన్ని మసాలా కట్ట పట్టించండి. షాప్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత కస్టమర్ వచ్చిన తర్వాత దాన్ని వేస్తానండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. సెంటర్ బోన్ ఒక్కటే ఉంటుందండి. ఇది ఫిష్ చిలాపీ అంటారండి. దీన్ని అంటే ఫిష్ నేమ్ చిలాపీ అండి. ఇది మొత్తం మసాలా పట్టించి ఉంచానండి మేడం. దీన్ని ఫ్రై చేసి ఇస్తానండి. మొత్తం లోనా కట్ట అంతా మసాలా పట్టేసి ఉన్నదండి. ఇది ఫిష్ చిలాపీ అంటారండి. ఎంతసేపు అయిందండి దీనికి మసాలా పట్టించి? దీనికి పట్టించేప్పుడు 1.5 గంట అవుతుంది మేడం. ఇప్పుడు వేస్తే దాన్ని మసాలా కట్ట పట్టి దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. దాన్ని వేస్తానండి. వేసిన తర్వాత అది తింటే ఒక్కటే బోన్ ఉంటుంది, సెంటర్ బోన్. ఒక పీస్ తిన్న వాళ్ళు కో పీస్ కావాలంటారండి. ఇప్పుడు దీని ప్రైస్ ఎలా ఉంటుంది? మొత్తం ఫిష్ సైజు 1/2 కిలోకి పైనే ఉంటుందండి. ఒక పీస్ వచ్చి 1/2 కిలో ఉంటుందండి. 1/2 కిలోకి తక్కువ ఉంటుందండి. అదే ప్రైస్ ఎలా ఉంటుంది? రేటు 200 మేడం. ఒక పీస్ 200 అండి. ఓకే అండి. ఆయిల్ వేస్తానండి. ఇది ఫుల్ ఫిష్ అండి. చేసిన తర్వాత ఫ్రై చేస్తానండి దీన్ని. ఓకే సరే. చూసారు కదండి, ఫిష్ ఫ్రై అవుతుంది. అది రెడీ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్ వరకు. ఈలోపు ఫిష్ని ఏ ఇంగ్రీడియంట్స్తో మ్యాగ్నేట్ చేశారనేది వాళ్ళ హౌస్కి వెళ్ళి ఒకసారి తెలుసుకొని వద్దాం పదండి. గోదావరి వారి రుచి చికెన్ పకోడీ వారి కిచెన్లోకి వచ్చేసాం మనం. మీరు ఫిష్ ఫ్రై ఏదో తయారు చేస్తున్నారు. సో ఇందులో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి తెలియజేయండి. ఓకే మేడం. ఫిష్ చిలాపీ అంటారండి ఇది. ఓకే. ఇది కాకినాడ కానివ్వండి, భీమవరం కానీ, లేదంటే బందర మచిలీపట్నం 3 దిక్కుల నుంచి వస్తాయండి మాకు. అంటే ఇక్కడ దొరకదు? ఇక్కడ దొరకదండి. బయట నుంచి వస్తాయండి. అంటే ఇప్పుడు ఈ ఫిష్ ని మీరు ఫ్రై చేస్తారు? ఫిష్ పరంగా ఫ్రై చేస్తానండి. దీనికి ఇప్పుడు ఎలాగ పట్టాలో, మసాలా ఎంత వేయాలో, సాల్ట్ ఎంత వేయాలో అన్నది మీకు చూపిస్తానండి. ఫిష్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. సో వీటికి మసాలా పెట్టించి ఫ్రై చేయబోతున్నారు. సో తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి తిని చూడాల్సిందే. మాకు వచ్చిన తర్వాత పొద్దుటే వస్తాయండి బస్కి. వచ్చిన తర్వాత దీన్ని నీట్గా కడిగేసండి మొత్తం అంతా కూడా తయారు చేస్తామండి. తయారు చేసి ఇప్పుడు మసాలా పట్టిస్తామండి. మొత్తం లోన బయట మొత్తం అంతా క్లీనింగ్ చేసేస్తామండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు కారం పొగట వేస్తున్నానండి. మసాలా ఇది పట్టించిన కారం అండి. ఇప్పుడు మనం ఫిష్కి పట్టించాల్సిన అవసరం లేదు, ఇలా వేస్తే మొత్తం అంతా కలుపుతానండి. అంతా ఫిష్కి కూడా పడుతుంది మేడం. ఇది ఫిష్కి సంబంధించిన మసాలా అండి. అంటే దీంట్లో వాడే మసాలా దినుసులు ఏంటి? మసాలా ఇవి కూడా ఉంటాయండి. దాల్చిన చెక్క, జీలకర్ర, జాపత్రి ఉంటాయండి. ఇందులో కొన్ని ఎక్కువ మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలండి. ఫిష్ మసాలాకి స్మెల్ రావాలంటే అండి ఫిష్కి పడుతుంది అన్నమాట అండి. ఇది 1.5 గంట అలా ఉంటే అండి. దీనికి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉండితే ఏమవుతుందంటే ఫిష్కి మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత మెత్తబడిపోతుంది. అంతకు శాతం 1 గంటన్నర మనం మ్యాగ్నేట్ చేసి 1.5 గంట ఉంచితే అండి ఫిష్ బాగా పడుతుందండి. మసాలా ఎక్కువసేపు ఉంచకూడదు. 1.5 గంటలో తీసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. అల్లం పేస్ట్ కూడా తగినంత వేసుకోవాలండి ఫిష్కి. ఓకే అండి.
సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఇది 18 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇదే బిజినెస్ అండి. 18 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ హైదరాబాద్లో 8 షాపులు ఉన్నాయండి. కబాబులు 7 షాపులు ఉన్నాయండి. చికెన్ పకోడీ 2 షాపులు అండి. సందానగర్ ఒకటి అండి. ఏమేమి తయారు చేస్తుంటారు పకోడీలో? మొత్తం ఫిష్ తయారు, చికెన్ బోన్లెస్ అండి, ప్రాన్స్, మెత్తళ్ళు అండి, కంసిపెట్లు, ఫిష్ సిలాపి, ఫిష్ రవ్వ, చికెన్ వింగ్స్, మొత్తం ఐటెంలన్నీ తయారు చేస్తాను మేడం. మీ దగ్గర స్పెషల్గా ఉండే? నా దగ్గర స్పెషల్గా ఉండే ఐటెం చిలాపి, మెత్తళ్ళు, ప్రాన్స్ అండి. అసలు ఈ ప్రాన్స్ మెత్తళ్ళు అన్నది ఎక్కడ దొరకవండి సాధారణంగా. ఈ మెత్తల్లో బందర్ నుంచి వస్తాయండి, లేదంటే సన్నాయి నుంచి వస్తాయండి, మెద్రాస్ నుంచి. ఎక్కువ కస్టమర్స్ మీ దగ్గర ఏం కొంటుంటారు మరి? నా దగ్గర ఎక్కువ ఫిష్ మెత్తళ్ళు వెళ్తాయండి, ప్రాన్స్ వెళ్తాయి, చికెన్ బోన్లెస్ కూడా అన్నీ బాగా వెళ్తాయండి. దేనికి కూడా తగ్గేది ఉండదండి. నైట్ 10:30-11 అవుతుందండి. మంజారా మాల్ దగ్గరికి మొత్తం బంజారా నుంచి సర్బెట్ అంతా వస్తారండి. ఇప్పుడు తగినంత కాని పౌడర్ వేసుకోవాలండి దీనికి, ఎక్కువ కాదండి. మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి మొత్తం పట్టేస్తుందండి, పిండికి మళ్ళీగా ఉంటుంది. అలా కాకుండా మెత్తగా అయిపోతుందండి. తగినంత వేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత అండి మళ్ళీ ఒకసారి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకుని అప్పుడు దీన్ని మనం ఒక క్యాన్కి ఎక్కించుకుంటే అండి 1 గంటన్నర పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తానికి వెంకట్ గారు ఈ పెద్ద ఫిష్కి మసాలాన్ని పట్టించేశారండి. సో ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. ఆ తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ చాలామంది ఉన్నారు. సో వారిని అడిగి ఈ చికెన్ పకోడీ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఎలా ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ప్రసన్నరావు అండి, జేఎన్టీహెచ్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారండి మీరు? నేను జేఎన్టీలో జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుందండి. 12 సంవత్సరాల నుంచి అన్ని సెంటర్లో చూసా కానీ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఓకే అండి, ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, స్నాక్ ఐటమ్స్? అన్నిట్లో ఇది చాలా బెటర్ అండి. రెగ్యులర్గా ఇక్కడే వస్తున్నాం. అన్నిట్లో టేస్ట్ చూసాము, ఇది సో బెటర్ అనిపించింది. అందులో చాలా స్పెషల్గా ఉండే ఐటమ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏంటంటే మేడం, ఇది కాజుతో చేస్తారు. ఎప్పుడు నూనె అప్పుడు ఫ్రెష్గా వాడతారు. చికెన్ కూడా ఫ్రెష్ చికెన్ వాడతారు కాబట్టి టేస్ట్ బాగుంటుందని వస్తున్నాం మేడం. ఇందులో మీరు ఇష్టపడ్డ ఐటమ్ ఏంటి? బోన్లెస్ చికెన్ మేడం, బోన్ చికెన్ మేడం. ఓకే, అంటే బయట సెంటర్స్లో ఆయిల్ కానీ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ హెల్తీ అని అంటారు ఈ ఫుడ్? ఇంట్లో చేసినట్టే ఉంటుంది మేడం. ఇంట్లో హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా తినాల్సి వస్తే మా జేఎన్టీ ఎంప్లాయీస్ అందరం, ఈవెన్ డైరెక్టర్స్, ప్రొఫెసర్స్ కూడా ఇక్కడికే వస్తారు మేడం రెగ్యులర్గా. ఇది 18 సంవత్సరాల నుంచి ఉందట, కానీ నేను 12 సంవత్సరాల నుంచి మాత్రం నేను రెగ్యులర్గా వస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ రేట్స్ ఎలా ఉంటాయండి? రీజనబుల్గానే ఉంటాయా? రీజనబుల్గా ఉంటుంది మేడం. అయిపోయిందండి ఫిష్ ఫ్రై. ఓకే మేడం, ఫిష్ ఫ్రై అయిపోయిందండి. టేస్ట్ కూడా చూడండి ఎలాగున్నది అన్నది. సరే అండి, చాలా వేడివేడిగా ఉందండి. బాగుందండి, చాలా స్పైసీగా. నేను ఎప్పుడూ పీసెస్ తిన్నాను కానీ ఇలా ఫిష్ మొత్తం ఎప్పుడూ తినలేదు. ఫస్ట్ టైం నేను తిన్నాం, కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇటు కూకట్పల్లి సైడ్ వచ్చినప్పుడు మీరు కూడా ఇలా వచ్చి మొత్తం ఫిష్ మొత్తం తినండి, చాలా బాగుంది. ఈరోజు నాన్న చేతి వంటలో ఇదే స్పెషల్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక స్పెషల్ రెసిపీతో కలుసుకుంటాం. అంతవరకు బాయ్.